వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. నమస్తే రస్తా గారు. నమస్తే ఉషా. 13 నుంచి 19 టీన్స్ గురించి ఒక వీడియో మనం చేసాము. అందులో కొన్ని కామెంట్స్ నేను చదివాను. ఆ వయసులో వచ్చే ఫీలింగ్స్ ఏవైతే ఉంటూ ఉంటాయో వాటిని ఎలా కంట్రోల్ చేయాలి, అంటే ఏ విధంగా డైవర్ట్ చేసుకోవాలని కొంతమంది కామెంట్సే పెట్టారు. సో దాని గురించి మనం ఏం మాట్లాడొచ్చు సార్? యాక్చువల్గా ఇది రెండు రకాలుగా ఉంటుంది. బేసికల్గా ఫ్రమ్ పేరెంట్స్ సైడ్ విల్ డూ అగైన్. అంటే పిల్లలకి ఖచ్చితంగా టీనేజ్ అంటే విపరీతమైన టాంట్రమ్స్ ఉంటాయి అండ్ ఫీలింగ్స్ ఉంటాయి, రకరకాల ఫీలింగ్స్ అనగానే ఇట్స్ నాట్ ఎ సెక్షువల్ ఫీలింగ్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్. టూ మెనీ ఎమోషన్స్ ఉంటాయి. సో ఆ ఎమోషన్స్ని ఎట్లా డైవర్ట్ అవుతూ ఉంటాయి, దానికి పేరెంట్స్ ఎట్లా హెల్ప్ చేయాలి అనేది ఇట్స్ ఎ బిగ్ థింగ్ విచ్ ఐ వాంటెడ్ టు డూ లేటర్. కానీ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, పిల్లలు స్వతహాగా వాళ్ళకి ఒక భయం ఉంటుంది. ఒక రకమైన ఎమోషన్స్ అండర్గో అవుతున్నప్పుడు ఒక్క మనస్సుకే తెలుస్తుంది. ఇప్పుడు నేనున్నాను, నాది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఈ ఏజ్లో కానీ, లేకపోతే నేను 30sలో ఉన్నప్పుడు కానీ, నేను టీన్స్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే వై ఐఎమ్ లైక్ వెరీ క్యూరియస్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ టు షేర్ దిస్ టాపిక్ ఆల్సో. ఆ టైంలో ఏమవుతుందంటే లైక్ యూ హ్యావ్ లైక్ ఒక చిన్నగా ఏదో ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది అనుకో. లైక్ బాధ అవుతుంది, ఒక ఫ్రెండ్ హర్ట్ చేసింది, చీట్ చేసిండ్రు, డిచ్ చేసిండ్రు, లేదు ఇంకేదైనా వేరే రాంగ్ ఫీలింగ్స్ వస్తున్నాయి బికాజ్ ఆఫ్ డిజిటల్. ఇప్పుడంతే డిజిటల్ కంటెంట్ ఉంది కాబట్టి నేను తీసుకున్నప్పుడు అంతే ఉండింది. కానీ అలా ఏమైనా ఒక రకంగా ఉన్నప్పుడు దట్ యూ విల్ ఫీల్ నేను బ్యాడా, నేను తప్ప, నాకేమో అయిపోతుంది, ఆ ఒక క్వశ్చనింగ్ ఉంటుంది కదా. దాంతో ఏమవుతుందంటే వీళ్ళు ఇంకా లో అయిపోవటం, కూరుకుపోతూ ఉంటారు ప్రాబ్లమ్స్ నుంచి. సో మనం ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుందని నేను గెస్ చేస్తున్నాను. సో ఎందుకు ఎలాగ వీళ్ళను ఈ ఫీలింగ్స్ని రాంగా రైటా మీరు జడ్జి చేసుకోకుండా కొన్ని చెప్తే వాళ్ళకి కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. సో అయితే ఆ ఫీలింగ్స్, ఆ ఎమోషన్స్ అనేటి ఏంటి అంటే, ఇట్ మైట్ బి ఏ గుస్సా, లైక్ అంటే కోపం, ఏడుపు, మాట్లాడితే కాస్త చిటుక్కుని ఎవరైనా ఊరికే కమెంట్ చేసినా ఏడుపు రావటం, లేకపోతే హర్ట్ అవ్వటం, పెయిన్ అవ్వటం, ఊరికే సరదాగా ఏదైనా టాంట్ చేసినా కూడా చాలా మనస్సుకు తీసుకోవటం, లేదా ఊరికే సరదాగా ఏడ్చేస్తారు కొంతమంది. ఇంకొకటి ఏంటి అని అంటే ఈ సెక్షువల్ ఫీలింగ్స్, అంటే లైక్ ఊరికే ఒక అమ్మాయితో ఉండాలనిపించడం, లేకపోతే ఒక అబ్బాయితో ఉండాలనిపించడం, లేకపోతే సేమ్ జెండర్తో ఉండాలనిపించడం. సేమ్ జెండర్ అంటే అబ్బాయితోటి ఫిజికల్ రిలేషన్ ఉండాలనిపించడం, ఇప్పుడు ఇవన్నీ కామన్ అయిపోయినాయి. ఇట్స్ ఓపెన్ సబ్జెక్ట్. వాట్ వీఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే నీడ్ టు ఐడెంటిఫై దర్ ఎమోషన్. అంటే ఎప్పుడైనా ఒక ప్రాబ్లము ఇది, ఇప్పుడు ఇది ఎడిషనా, సబ్స్ట్రాక్షనా, ఇది మల్టిప్లికేషనా అని అర్థమైనప్పుడు కదా నువ్వు ఆ సొల్యూషన్, ఆ ఫార్ములా పెడతావు, అవునా కాదా? వెన్ ఐ సే సంథింగ్ యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ ఫీలింగ్. నీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు నేను చెప్పిన ఎమోషన్స్ ఉన్నాయి కొన్ని, దానికి ఫస్ట్ యూ ట్రై టు నేమ్ ఇట్. When you name it, you'll process it. When you process it, you'll get the solution. సో అది ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోవడం అనేది, ఫీలింగ్స్ ఏ రకమైన ఫీలింగ్స్తో నువ్వు బాధపడుతున్నావు అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసినప్పుడు ఖచ్చితంగా దట్ ఫీలింగ్స్ విచ్ ఈస్ నాట్ హర్టింగ్ యూ, అంటే యువర్ రెప్యుటేషన్, యువర్ పేరెంట్స్ ఆర్ సొసైటీ. సో బేసికల్గా ఎమోషన్, ఇప్పుడు ఫీలింగ్స్ అనగానే ప్రతిదీ మనము ఫీలింగ్స్ వచ్చాయా అంటాం. అదే ఫీలింగ్ అనే వర్డ్ ఈజ్ నాట్ ఎ డేంజరస్ ఆర్ బ్యాడ్ వర్డ్ యార్. అది దాన్ని అందుకే అంటున్నాం కదా, మనము వాడి కొన్నిటికి ఆ వర్డ్ వాడాలంటే కూడా కొంచెం ఒక రకమైన మొహమాటం అయ్యేట్టయితే చేసేస్తున్నాం మనమే. సో ఫీలింగ్స్ అనే దానికి, సో నీ ఫీలింగ్స్ని ఎప్పుడు కంట్రోల్ చేసుకోవాలి, ఎంత కంట్రోల్ చేసుకోవాలి, ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి అనే క్వశ్చన్ ఇప్పుడు మనకి. యాజ్ లాంగ్ యాజ్ it is not disturbing, affecting you personally, నిన్ను కానీ, సమాజాన్ని కానీ, నీ పేరెంట్స్ రిప్యుటేషన్ కానీ, ఎస్పెషల్లీ నీ రిప్యుటేషన్ కానీ, ఇవి కనుక డిస్టర్బ్ కాకుండా నీ రకరకాల మనిషి అంటేనే అది కదరా బాబు. ప్రతి ఒక్క మనిషి ఒక్కొక్క వ్యక్తపరుస్తుంటారు ఫీలింగ్స్. ఏమన్నా కాగానే ఒకళ్ళు కనగానే ఒకళ్ళు హాయ్ అంటారు, ఒకళ్ళు ఏ హాయ్ అంటారు, ఒకళ్ళు ఇంకా గెంతుతారు. ఎవ్రీబడి ద వే దే షో హ్యాపీనెస్ అండ్ కోపం ఇస్. ఒకళ్ళ కోపం వస్తే గమ్మున ఉండిపోతారు, ఒకళ్ళ కోపం వస్తే అరుస్తారు, ఒకళ్ళ కోపం వస్తే ఇంకా ఇసిరేస్తారు, ఒకళ్ళ వస్తే కొడతాడు. సేమ్ సిచ్యుయేషన్ ఇవ్వు, 4 మందిని పెట్టు, ఈ రకరకాల మనుషుల్ని, సేమ్ సిచ్యుయేషన్ ఇవ్వు, ద హ్యాండ్లింగ్ విల్ బి డిఫరెంట్, ద ఎక్స్ప్రెసింగ్ విల్ బి డిఫరెంట్. సో నీకు అర్థం కావాల్సింది నీ రెప్యుటేషన్ పాడవుతుందా. దట్స్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ టీన్ గర్ల్స్ ఆర్ బాయ్స్.
ఒక్కసారి ఆ ఒక్క పారామీటర్లన్నీ నేసిండంటే వీడికి ఊరికే కోపం వస్తుందిరా, వీడు ఊరికే సోదిరా, ఈమె ముచ్చట ఊరికే బిచ్ చేస్తుందిరా, ఈమె ఊరికే ఏడుస్తుందిరా, అమ్మో ఏమైనా అనగానే ఈమె హర్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ వెరీ డేంజరస్. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ లేబుల్ నీకు వచ్చిందో దాన్ని తీసేసుకోలేక నువ్వు ఇంకా దాంట్లకు కూరుకుపోయి నీ జీవితం అంతా తపస్సు చేసినా అది మారారు ఎన్కోళ్ళకి ఆ టైం ఉండదు. వాడు వేసి పడేసిండు ముద్ర. he will promote you like anything in that way. He will take all the parameters. ఇక ఆ ప్రమోషనల్ స్కిల్స్ వాని జీవితాన్ని ప్రమోట్ చేసుకుంటే వాడు ఎక్కడో ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. కానీ జనాలకి ఎంతసేపు ఈ పక్కన వాళ్ళ నెగిటివిటీని ప్రమోట్ చేయడంలో ఉన్నంత ఉత్సుకత, ఎక్సైట్మెంట్, హ్యాపీనెస్, ఎంథ్యూజియాజం వాళ్ళ పర్సనల్ లైఫ్ని బాగు చేసుకోవటంలో ఉండదు. కైండ్లీ నేనేం చెప్తున్నా అంటే మనం అట్లాంటి దుర్మార్గుల దుష్టుల మధ్యలో కూడా ఉండటం జరుగుతుంది. మరి అందరు ఉంటారా మేడం? నో. కానీ అలాంటి వాళ్ళ మధ్యలో మనం ఉంటున్నాం కాబట్టి ఖచ్చితంగా వీ హ్యావ్ 100% రిక్వైర్మెంట్, నీడ్ టు కంట్రోల్ అవర్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్. సో దాంట్లో వచ్చేసి ఎలాగా అని మీరు అంటే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఏది నెగిటివ్ ఎమోషన్, ఏది పాజిటివ్ ఎమోషన్ అనేది, అవునా? కానీ ఇక్కడ మనం మాట్లాడుకునేదంతా నెగిటివ్ ఫీలింగ్స్ కాబట్టి నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు యూ నీడ్ టు ప్రాక్టీస్ అ మెడిటేషన్, మైండ్ఫుల్నెస్ ఏంటంటే ఈరోజు నేను ఇలా బిహేవ్ చేశాక కొన్ని పరిణామాలు జరుగుతాయి. ఆ ఫ్రెండ్స్ మధ్యలో అదంతా రప్చర్ అయ్యి ఒక ఇష్యూ అయింది, ఇంట్లో కానీ బయట కానీ ఫ్రెండ్స్ మధ్యలో కానీ ఇక్కడ జరిగింది. యూ నీడ్ టు అండర్స్టాండ్ మైండ్ఫుల్నెస్. వై డిడ్ ఇట్ హ్యాపెన్? ఓకే, నాది ఈ బిహేవియర్. సో ఆ మైండ్లోకి ఎక్కింది ఏంటి మేజర్ ప్రాబ్లం. దెన్ యూ నీడ్ టు రివర్ట్ బ్యాక్ అండ్ డూ మెడిటేషన్. ఆ మెడిటేషన్లో ఉన్నంత పవర్ ప్రపంచంలో ఏదీ లేదు. ఎందుకు మెడిటేషన్ ఎందుకు అంటే నీ లోపల ఉన్న అవయవాలు కానీ నాడులు కానీ నీ బాడీ మైండ్ సోల్ తోటి నువ్వు ఎప్పుడైతే కనెక్షన్ ఏర్పరుస్తావో, ఓ మై గాడ్, మీరు నమ్మినా నమ్మకపోయినా మై డియర్ బచ్చాస్, నేనేం చెప్తున్నానంటే టీనేజ్ వాళ్ళకి, అంటే ఇన్ఫ్యాక్ట్ ఇదైతే అందరికీ ఉపయోగపడేది, ఈ మూడు ఎప్పుడైతే మాట వింటాయో ప్రపంచంలో ఎవరైనా నీ మాట వింటారు. అర్థమవుతుందా? సో స్లోగా, ఐ నో ఇట్ ఈస్ యంగ్స్టర్స్, వీళ్ళకి కష్టం అవుతుంది, బట్ ప్రాక్టీస్ చేయండి కన్నలు. ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో యూ విల్ ఏబుల్ టు హ్యాండిల్ ఎమోషన్స్. ఒకటి మెడిటేషన్ చెప్పాము, డీప్ బ్రీతింగ్ కూడా. డీప్ బ్రీతింగ్లో సింపుల్, దానికి ఇమీడియట్ రెమెడీ అని చెప్తాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎమోషన్, కోపం వస్తుంది మేడం, అదే కదా అర్థం కాదు, అర్థమవుతుంది. 10 సార్లు నువ్వు ప్రాక్టీస్ చేసా, కోపం వచ్చి నీకు బాధ అవుతున్నానే ముందు నాస్ట్రిల్ తోటి ఇన్హేల్, mouth exhale, deep inhale with nose, deep exhalation with mouth. ఎప్పుడైనా నీ ఇన్హేల్ కంటే ఎగ్జేల్ అనేది లాంగ్ కనుక నువ్వు ప్రాక్టీస్ చేసినవైతే చాలా చాలా హెల్త్ ఎలిమెంట్స్ కూడా క్లియర్ అవ్వటం జరుగుతుంది. సో ఆ తర్వాత ఫిజికల్ యాక్టివిటీ, ఓ మై గాడ్, దిస్ ఇస్ అ ఫిజికల్ యాక్టివిటీ. నేను మీకు తెలుసు నేను ఎందుకు చెప్తాను, బికాజ్ ఐ వాజ్ అంటే లైక్ ఇప్పుడు కూడా, బట్ కంపారిటివ్లీ ఒక స్టేచర్ అయితే తగ్గిందని చెప్తాను, పర్సంటేజ్ తగ్గింది. చాలా ఎమోషనల్, ఊరికనే దుఃఖం వస్తుంది, ఊరికనే బాధ వేస్తుంది, ఊరికనే కూడా కోపం, ఎందుకు నేను ఏమనలేదు కదా నిన్ను, నువ్వు ఎందుకు అంటావు, ఇది నా క్వశ్చన్, అట్లనే అంటారు అని మన వాళ్ళు చెప్తారు. అదే కదా సొసైటీ, దట్స్ హౌ దే ఆర్, బట్ యూ నీడ్ టు మేనేజ్. దట్స్ హౌ ఐ మేనేజ్డ్, బికాజ్ అందుకనే నేను ప్రాక్టికల్లీ కూడా చెప్తున్నాను. మెడిటేషన్ హెల్ప్స్, డీప్ బ్రీతింగ్ హెల్ప్స్, physical activity damn helps. When you do running, cycling or swimming or gymming, anything, damn, if you do 1 hour daily discipline your physical activity, I will return la istanu meeku emotional controls avutaya leda chudandi. ఇవన్నీ చేసిన తర్వాత దెన్ యూ స్టార్ట్ జర్నలింగ్ యువర్ ఎమోషన్, విచ్ ఇస్ కొంచెం శృతి మించుతోంది, గతి తప్పుతోంది అన్నట్టు. మనకి ప్రాబ్లమ్స్ ప్రతిసారి మన బిహేవియర్లో ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఇంట్రోస్పెక్ట్ ఉంటుంది కదరా. ఈ వయసులో ఎస్పెషల్లీ జరిగేది అవే. టచ్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంటారు, కొన్నిసార్లు ఎమోషన్ కంట్రోల్ అవ్వదు, వాళ్ళని వాళ్ళు సెల్ఫ్గా హర్ట్ చేసుకునే ప్రాసెస్ కూడా మనం చూస్తూ ఉంటాం. దాన్ని ఎలా అంటారు, ఎలా ఓవర్కమ్ చేయాలి? 2 తీసుకుంటాను. అబ్బాయిలేమో ఏంట్రా కోపం, ఏంట్రా కొట్టేస్తాడు వీడు కొడతాడు, వీడో గ్యాంగ్ ఉందా సార్, ఫర్ వాట్? ఇట్ ఈస్ నో యూజ్, బికాజ్ యూ ఆర్ అనేబుల్ టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్, ఫీలింగ్స్. అండ్ ఈ ఫిజికల్ ఫీలింగ్స్కి వస్తే కనుక మీరు అన్నట్టు ఒకసారి ఇట్లా మామూలుగా టచ్ చేశారనుకో, ఖచ్చితంగా
ఇట్ హ్యాస్ దట్ పవర్. గర్ల్కి అబ్బాయికి అమ్మాయికి అనేది బేసికల్గా ఇప్పుడు దాన్ని చాలా బ్యాడ్గా చిత్రీకరిస్తున్నాం, కానీ ఒకప్పుడు అది ఒక ధర్మం. అంటే ఒక ఫిజికల్ వయసు వచ్చి పెళ్ళయిన తర్వాత ఫిజికల్గా వాళ్ళు మీట్ అవ్వటము ఎందుకు అనేది, ఎందుకు అంటే పిల్లలు పుట్టాలి. పిల్లలు పుడితే ఏమవుతుంది అని అంటే ఆ పిల్లలకి పితృరుణం తీర్చుకోవడానికి. పితృరుణం అంటే ఏంటి అని అంటే ఇప్పుడు నేను నా పేరెంట్స్కి వెన్ దే బికమ్ సోల్స్ ఐ విల్ ఆఫర్ దెమ్ సమ్ రిచువల్స్. అంటే వాళ్ళు సాటిస్ఫై అయ్యి అది లీవ్ అవ్వాలి. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకా నా పిల్లలకి నాకు చేయాలి కదా. సో అలా ఒక ధర్మంగా స్టార్ట్ అయిన వాస్తవం అది జనరల్గా ఆ వాస్తవం ఏంటంటే అలాగా. ఇప్పుడు మేము ఫిజికల్గా ఎంజాయ్ చేస్తాం కానీ పిల్లలు వద్దనే స్టేజ్కి వచ్చింది. అసలు ఫిజికల్ రిలేషన్ ఒక సృష్టిని సృష్టించడానికి పుట్టిన ఒక ధర్మబద్ధమైన కార్యం. చాలా అసలు 100% అది అంత ఓపెన్గా అది స్కల్ప్చర్స్ చేసింది నాట్ ఫర్ యువర్ ఫిజికల్ లస్టర్ ప్లెజర్స్. అది అంత ఆనందంగా చేసి వాళ్ళు అంత ఆనందంగా అంత హ్యాపీగా నువ్వు అట్లా చేస్తే వెన్ యూ మీట్ బోత్ ద సోల్స్ ద ఎండ్ ప్రొడక్ట్ బై ప్రొడక్ట్ విల్ బి ఎ గుడ్ బాయ్. నీకు అర్థమవుతుందా? మంచి ఆలోచనలతోటి మంచి మనసు కలిసినప్పుడు నువ్వు చేసే రొమాన్స్ కానీ ఏదైతే ఫిజికల్ ఏదైతే ఉంటుందో దాంతో వచ్చే పిల్లలు కూడా అంతే ఒక హెల్దీ థాట్స్ తోటి హెల్దీగా పుడతారు అనే ఉద్దేశంతో దాని నువ్వు ఇతరుల లాస్ట్ లాగా ఎక్కడ పడితే ఇట్లా ఈ విచ్చలవిడితనం కోసం నీ సుఖంగా నువ్వు ప్లెజర్స్ కోసం పెట్టిందైతే కాదు. సో దట్స్ హౌ ఇట్ హాస్ బీన్. నా ఇదేంటంటే ఫిజికల్గా వెన్ యూ టచ్ దట్స్ హార్మోన్స్ అనేది ఆ ఫిజికల్గా లేడీకి ఉన్న జంటకి ఇప్పుడైతే లేడీస్కి కూడా జెంట్స్కి కూడా వస్తున్నాయి అనేది మనం వింటున్నాము. సో ఇట్ డోంట్ టాక్ అబౌట్ ఆ పాయింట్లోకి పోతే సో ఆ జరిగేటప్పుడు నీకు ఆ లైసెన్స్ ఉందా? డ్రైవింగ్ లేకుండా లైసెన్స్ చేస్తే ఏం చేసినా బొక్కలు వేస్తారు. పెళ్ళి అనేది కమిట్మెంట్ అనేది లేకుండా నువ్వు ఫిజికల్గా అంటే అంతే నేరం. యాక్సిడెంట్ బయట, ఇక్కడ యాక్సిడెంట్ జీవితానికి. యూ అండర్స్టాండ్? సో ఏమవుతుంది? ఇది కామన్ అంటే అసలు నా దగ్గర ఆన్సరే లేదు. అది నా ఆన్సరే లేదు. అది నేను మాట్లాడడానికి నేను ఖచ్చితంగా చాలామంది కొన్నిసార్లు మనం వీడియోస్ చూసాము, ఏమవుతుంది మేడం మా ఇష్టం అని. పాపం అమ్మాయిలు బంగారు వాళ్ళు కూడా పెట్టలేదు, ఎక్కడో వాళ్ళకి కూడా బాధ ఉండుంటుంది మేము తెలియక తప్పు చేస్తున్నాము అని. అలా పెట్టలే. ఇంకా మధ్యలో ఉంటారు కొంతమంది ఓ బ్యాచ్, నీకెందుకు మీరెందుకు చెప్తారు, ఓరే నాన్న సేమ్ నీ ఇంట్లో నీ బిడ్డనో నీ చెల్లెనో లేకపోతే మన ఇంట్లో పిల్లలకి ఏమన్నా అయితే నీ చుట్టుపక్కనే నీకేమన్నా అయితే నువ్వు ఈ మాట మాట్లాడవని ఖచ్చితంగా చెప్తున్నాను. జస్ట్ టు టాక్, డోంట్ టాక్. మేమేమి కావాలని ఉద్ధరించడానికి మాట్లాడట్లేదు. బట్ నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే పరిస్థితిని బట్టి మూవ్ అవ్వండి అనేదే మనం చెప్తుంటాం. సో నవ్ ఆల్సో వి టుక్ దిస్ టాపిక్. ఎందుకంటే వీళ్ళకు తెలియక ఈ ఎమోషనల్ కంట్రోల్ లేకపోవడం వల్ల అందులోకి ఎంటర్ అయ్యే ప్రాబ్లం పడ్డాక రాలేక మనస్సును చంపుకోలేక ఆ పని చేశామని మన పశ్చాత్తాపంతో గిల్ట్ తోటి చిన్న ప్రాబ్లం అయితే లోపల కుచించుకుపోయి ఆ తర్వాత అనే ఉద్దేశంతో కంటిన్యూస్ మిస్టేక్స్ చేస్తూ రేపు ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ వేసుకొని ఇది తల్లిదండ్రులకు తలవంపులు, తన సొంతంగా కూడా తలవంపులు, చుట్టుపక్కల ఫ్రెండ్స్ ద్వారా కూడా తలవంపులు రావడం అనేది జరిగింది. కాబట్టి హ్యాండ్లింగ్ ఎమోషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనే పాయింట్ మీద మనం మాట్లాడడం జరుగుతుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు ద వాట్ వి స్పోక్ అబౌట్ జర్నలింగ్ చేయండి. జర్నలింగ్ ఎందుకు అంటే నీకు అర్థమవుతుంది నువ్వే ఏం ఎమోషన్ అసలు నీకు కంట్రోల్ అయితలేదు, ఎందుకు ఇట్లా అయితే ఓ మై గాడ్ దిస్ హెల్ప్స్. అందుకే పెద్ద ఫిలాసఫర్స్ పాతకాలం నుంచి డైరీ రాయడం అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు భయపడుతున్నారు ఎవరు పట్టుకుంటాడా ఎక్కడ దొరికిపోతామా అని, కానీ బట్ జర్నలింగ్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రైట్ యువర్ ఎమోషన్స్. ఆ తర్వాత చింపుకోండి కావాలంటే, కానీ పేపర్ మీద యు రైట్. అండ్ దెన్ దాని తర్వాత ఏంటి అంటారా, ఇవన్నీ కంట్రోల్ అవుతున్నాయి రాసినావు, నీకు ఒక క్లారిటీ ఉంది, దెన్ టాక్ టు సమ్వన్. ఈ సమ్వన్లో ఇట్ ఈస్ అ లిటిల్ మెస్సీ థింగ్ అని చెప్తాను. ఏంటంటే ఫ్రెండ్స్ అని యాక్చువల్గా చెప్పాలి, కానీ చెప్పలేని పరిస్థితులు ఇవ్వాలి రేపు. ఎందుకు అంటే చిన్న ఎమోషన్స్ అయితే చెప్పుకోండి, లైక్ నాకు కోపం కంట్రోల్ అయితే లేదురా, లేకపోతే ఇట్లాంటివి. కానీ కొన్ని డీప్ సీక్రెట్స్ డీప్ని మరీ పర్సనల్ ఏమైనా ఉంటే కనుక యూ ట్రై టు షేర్ విత్ అ ఫ్యామిలీ ఆర్ యువర్ కౌన్సిలర్స్, not to anybody, because they can exploit you having this kind of emotion.
నేను దీని ద్వారా బాధపడుతున్నాను, నాకు ప్రాబ్లం ఉంది అని చెప్పినప్పుడు అటువైపు అన్నప్పుడు చాలా హుషారోళ్ళు అయితే కనుక నిన్ను ఎక్స్ప్లాయిట్ చేయడానికి అవసరం ఉంటుంది. కాబట్టి ఏ ఎమోషన్ని షేర్ చేసుకుంటే నాకు ఇష్యూ కాదు. ఇప్పుడు నాకు కోపం ఉందిరా, నేను ఇట్లా కొడుతున్నానే అని చెప్పిండు, వానికి ఏమన్నా ప్రాబ్లం వస్తే వీడు ఎట్లా కొడతాడు కదా, రే రారా నాకు ఇట్లా కథం నిన్ను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నట్టే కదా. దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ. ఎవరితో చెప్తున్నాము అని కొంచెం తల్లిదండ్రులు పేరెంట్స్కి మెన్షన్ అయితే లేదు ప్రపంచంలో. ఫస్ట్ గో టు యువర్ పేరెంట్స్, లేటర్ ఇఫ్ యూఆర్ అనేబుల్ టు టాక్ టు దెమ్, లేదు పేరెంట్స్ సాయంతో అన్నా కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళడం అయితే కంపల్సరీ పెట్టుకోండి. అట్లా కాకుండా హెల్దీ అవుట్లెట్స్ ఎంచుకోండి బిఫోర్ కమింగ్ టు కౌన్సిలర్. లైక్ మ్యూజిక్ అనండి, పెయింటింగ్ తర్వాత మ్యూజిక్కి, తర్వాత ఇలాంటి వాటికి డ్రాయింగ్స్ పెయింటింగ్స్కి చాలా ఇమ్మెన్స్ పవర్ ఉంటుంది. మిమ్మల్ని అసలు ఎంత అంటే మీ ఎమోషన్స్ని అట్లా వరదలై పారిపోతుంది మీ టాలెంట్. సో ఖచ్చితంగా యూ ట్రై టు చూస్ మ్యూజిక్ ఆర్ పెయింటింగ్ ఆర్ డ్రాయింగ్స్ ఇట్లా అంతా వెళ్ళండి. ఖచ్చితంగా ఆర్ నర్సరీలోకి వెళ్ళటం, స్పెండ్ మోర్ టైమ్ ఇన్ గ్రీనరీ, దిస్ విల్ హెల్ప్ అలాట్. హెల్దీ అవుట్లెట్స్ కాకుండా దాని తర్వాత సెట్ గోల్స్. ఇంకా బెటర్ ఏంటంటే అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే వీటిల నుంచి బయట పెట్టుకోవాలంటే బ్రహ్మాండమైన గోల్ పెట్టుకోవాలి. సక్సెస్ ఇస్ ద బెస్ట్ థింగ్. నువ్వు ఎప్పుడైతే గోల్ పెట్టుకుంటావు, సో గోల్ అయితే ఉంది మేడం, నాకు ఇంజనీరింగ్ చేస్తున్నాను, ఆల్రెడీ మెడిసిన్ చేస్తున్నాను, బట్ ఈ మధ్యలో దెన్ పుట్ సెట్ స్మాల్ గోల్స్. లైక్ ఈ టెస్ట్లో నేను టాప్ చేస్తా, లేదు నేను ఈ 3 months లోపల ఇంకొక కోర్స్ ఎక్స్ట్రా నేర్చుకుంటా, లేకపోతే ఇప్పుడు మనం అనుకున్నట్టు మ్యూజిక్ నేర్చుకుంటా, హాబీని ఎక్స్ప్లోర్ చేస్తా. ఇట్లా యూ పుట్ సెట్ గోల్స్. అట్లా కాకుండా ఇంకొకటి ఏంటంటే లిమిట్ యువర్ స్క్రీన్ టైం, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లిమిట్ స్క్రీన్ టైమ్ ఈజ్ ద మేజర్ అని చెప్తాను నేను. ఎందుకంటే మన ఎమోషన్స్ని ఎగ్రివేట్ అంటే అగ్గిలో ఆజ్యం పోసినట్టు చేసేవి ఏంటి అంటే కనుక స్క్రీన్ టైము. ఇప్పుడు నీకు ఏ ఫీలింగ్స్ అన్నా కానివ్వండి, కోపం దన్నా కానివ్వండి, లేకపోతే ఇట్లా లస్ట్, లేకపోతే ప్లెజరు, లేకపోతే ఇంకేదన్నా ఈ ఊరికే ఇంకా నీకు ఊరికి ఇవన్నీ కొనాలని ఇవన్నీ బాగా కనిపిస్తూ ఉంటాయి కదా, నీకు ఇంకా 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 పెరిగిపోతుంది. కాబట్టి యూ లిమిట్ యువర్ స్క్రీన్ టైమ్. ఐ నో విచ్ ఈస్ వెరీ హార్డ్, బట్ అదే కదా మన ఛాలెంజే అది కదా. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి యూ నీడ్ టు అండర్స్టాండ్, అన్నిటికంటే ఇంకా నీకు సటిల్గా నీకు తెలియకుండా నువ్వు హీల్ అయ్యేది మాత్రం ఇంపార్టెంట్ టిప్, ప్రాపర్గా నిద్రపోండి. 7 నుంచి 8 గంటలు గనక నిద్రపోయినట్టయితే హెల్దీ ఫుడ్ 5 days a week ఇంట్లో ఫుడ్. నేను ఏ వీడియోలో కానీ చెప్తానే ఉంటాను, 5 days a week ఇంట్లో ఫుడ్, బయట జంక్ మానేస్తే నీకు తెలియకుండా ఈ ఎమోషన్స్ ట్యూన్ అయిపోతాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. దాని తర్వాత ఛాలెంజ్ యువర్ నెగటివ్ థాట్స్. మస్తు నెగటివ్ థాట్స్, అరే మాకు కూడా వస్తాయి రా బాబు, లేకపోతే ఇది కొనుక్కుందామా, ఈరోజు ఇంత డబ్బు ఉంది కదా, దీన్ని వెళ్ళేది ఏదైనా ఊరికే ఇట్లా విచ్చలవిడిగా బట్టలు లేకపోతే దాన్ని ఇమీడియట్లీ ఛాలెంజ్ అయింది, షట్ అట్లా కాదు, పాజిటివ్గా టర్న్ చేద్దాం, దీన్ని ఇట్లా టర్న్ చేద్దాం, పిల్లలకి యూజ్ అయ్యి నా యాంగిల్లో నేను చెప్తున్నాను. సో యూ కన్వర్ట్, యూ ఛాలెంజ్ యువర్ నెగటివ్ థాట్స్ ఇంటూ అ పాజిటివ్ థాట్. అన్నిటికంటే ఎప్పుడు ఈ నెగటివ్ థాట్స్లో ఏమొస్తుంటుంది, నాకే ఎందుకు ఇట్లా అవుతుంది, నేనే ఎందుకు ఇట్లా ఉన్నా, నా బతికే ఇట్లు, ఇది వస్తుంది కదా. యూ ప్రాక్టీస్ అ గ్రాటిట్యూడ్, యు రైట్ వాట్ ఆర్ ద బెస్ట్ మూమెంట్స్, బెస్ట్ థింగ్స్. ఖచ్చితంగా అసలు నువ్వు పుట్టావు, బ్రతికున్నావు, నువ్వు యూర్ డూయింగ్ సంథింగ్ ఈజ్ అ గుడ్. సో అన్నిటికంటే లాస్ట్ ఇంపార్టెంట్ చెప్పాలంటే కొన్ని టెక్నిక్స్ ఆప్ట్ చేసుకోండి. మీరు అన్నట్టు ఇందాక ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క టెక్నిక్ యూజ్ అవుతుంది. కొంతమందికి వాళ్ళు నేచర్లో జస్ట్ తిరిగినా హీల్ అవుతారు, కొంతమందికి చుట్టాల మధ్యలో రిలేషన్ మధ్యలో ఉంటే ప్రశాంతంగా ఉంటుంది, కొంతమందికి క్వైట్గా ఉండి ఏదైనా ఒక సిరీజో ఒకటేదో చూస్తే కూడా కంట్రోల్ అవుతుంది, కొంతమందికి జస్ట్ ఫుడ్ తింటే, ఇష్టమైన ఫుడ్ తింటే కంట్రోల్ అవుతుంది, మ్యూజిక్ వింటే కంట్రోల్ అవుతుంది. సో యూ లెర్న్ యువర్ బాడీ లాంగ్వేజ్, యువర్ మైండ్ సైకాలజీస్, వాట్ ఈస్ దట్, ఒక లెర్న్ అంటే నేర్చుకోండి ఒక టెక్నిక్ని. ఇవన్నీ నేర్చుకోవాలి. నీకు నీ మనస్తత్వం ఏంటి అంటే యూ నీడ్ టు సీక్ కౌన్సిలర్ సపోర్ట్, యూ నీడ్ టు అటెండ్ కౌన్సిలింగ్. ఒకసారి నాకు ఇట్లా అవుతుంది, నేను ఏమేం చేస్తే బయటపడతాను, మీకు 2-3 సిట్టింగ్స్లో వాళ్ళకు కూడా మీరు అర్థమవుతారు. అండ్ ఐ పర్సనల్లీ రిక్వెస్ట్ నవైడేస్ జనరేషన్ కానివ్వండి, 30s old కానివ్వండి, 40s old 50, దే నీడ్ టు హ్యావ్ వన్ కౌన్సిలర్ టు స్పీక్. ఎవరితో మాట్లాడలేని పరిస్థితి, మనస్సుని బయట పెట్టుకోలేని పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు చెప్పే నేను నన్ని మున్నీస్ మన టీన్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎవరికైనా ఈ ఫీలింగ్స్ కామన్. ఇప్పుడు మీరు అన్నట్టు నేను ఓన్లీ టీన్స్ కూడా చెప్తలేను, ఇది 30s కానివ్వండి, 40s కానివ్వండి, ఎవరికైనా ఫీలింగ్స్ కంట్రోల్ అవ్వకనే కొన్ని ప్రాబ్లమ్స్లోకి బయటపడుతున్నాం మనం. కాబట్టి దే హ్యావ్ టు టేక్ ఎ కౌన్సిలర్ సపోర్ట్. డోంట్ గో మనీ కోసం వెనకకు పోకుండా మీ అందుబాటులో మీకు అనుకున్నంత రేంజ్లో అయినా దొరికితే యూ ట్రై టు టాక్ టు పీపుల్, దెన్ యూ విల్ గెట్ ఎ ప్రాపర్ సొల్యూషన్స్. పెద్ద ప్రాబ్లమ్స్లో నుంచి పడకుండా అయితే కాపాడుకోవచ్చు. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎపిసోడ్ మొత్తంలో లేబుల్ అన్నారు.
ఒక్కసారి లేబుల్ కనుక మనిషి మీద పడితే అది గుడ్ ఆర్ బ్యాడ్ లైఫ్ లాంగ్ మొయ్యాల్సిందే, అది మనం కాకపోయినా. టీన్స్లో ఉన్నప్పుడు ఎమోషన్స్ కనుక కంట్రోల్ చేసుకోగలిగితే కొంతలో కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ట్రూ. అయితే నేను ఇది పెళ్ళి అయిన కొత్త అమ్మాయిలకి ఎప్పుడు ఇదే వాడి చెప్తాను, ఒరే బాబు మీరు పెళ్ళి అవ్వగానే వెళ్తారు కదా అమ్మాయిలు, జస్ట్ 1 year మస్తు కష్టపడి ఫుల్ ఇట్లా పని చేయండి, ఇంకా వినండి, అన్నీ చేయండి. ఆ తర్వాత మీరు కొంచెం అలా తప్పుకున్నా కూడా ఆ పేరు అలా అంచెలుగా ఉండిపోతుంది అనేదైతే నేను ఎప్పుడు చెప్తాను. అంటే అలా అని అది టెక్నిక్ ఏం కాదు, మీకు అలవాటు అయిపోతుంది. అలా ఎప్పుడైతే బిహేవ్ చేస్తారో, మిమ్మల్ని అందరూ అడ్మైర్ చేస్తారో, దెన్ యూ విల్ బికమ్ దట్. వెన్ యూ స్టార్ట్ యాక్టింగ్ దట్, యూ విల్ బికమ్ దట్. సో ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అంటారు. సో ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ యాజ్ ఎ గుడ్ పర్సన్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.